బ్యాక్ న్యూస్ హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇక ఓట్ల లెక్కింపునకు సంబంధించిన సిబ్బందిని నియమించినట్లుగా రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి ఇప్పటికే తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు సురేంద్ర మోహన్ పరిశీలించారు. బ్యాలెట్ బాక్సుల భద్రత, వీడియో రికార్డింగ్స్, సెక్యూరిటీ వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక కౌంటింగ్ టేబుల్స్, సీసీ కెమెరాస్ ను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా ఎన్నికల నిబంధనల మేరకు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా రిటర్నింగ్ అధికారి తెలిపారు. మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రవణ్ అందిస్తారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి సిబ్బందిని నియమించినట్లుగా రిటర్నింగ్ అధికారి ఇప్పటికే తెలిపారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. రేపు ఉదయం 8 గంటల నుంచి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరగబోతుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్న పన్వర్ హాల్ అంటే మొదటి అంతస్తులో కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు కాబోతుంది. 8 గంటలకి ఈ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. ఖచ్చితంగా 10 లేదా 11 గంటల వరకు ఫలితం తేలేటువంటి అవకాశం ఉంది. మొత్తం 112 మంది ఓటర్లు మాత్రమే కాబట్టి తొందరగా రిజల్ట్ వెలువడేటువంటి అవకాశం ఉంది. సో రేపు రిజల్ట్ ఉండబోతుంది హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. కాబట్టి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పెద్ద ఎత్తున బందోబస్తుని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వందల సంఖ్యలో పోలీసులు ఇప్పటికే చేరుకున్నారు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి. ఎవరు ఎక్కడ వెయిట్ చేయాలి, ఎవరిని లోపల వరకు అనుమతించాలి, ఐడి కార్డులు ఎట్లాంటివి చూసుకొని లోపలికి అనుమతించాలి, ఇవన్నీ రూల్స్ కూడా పరిశీలించిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాలపైన ఉన్నతాధికారులు అందరూ కూడా కానిస్టేబుల్ స్థాయి సిబ్బందికి, దాని తర్వాత హెడ్ కానిస్టేబుల్కి కావచ్చు, ఏఎస్ఐలకి, ఇన్స్పెక్టర్లకి అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం క్లియర్గా చూడొచ్చు. రేపు ఖచ్చితంగా 10 లేదా 11 గంటల వరకు రిజల్ట్ వెలువడబోతుంది అనేది అధికారులు ఆఫ్ ద రికార్డులో చెప్తున్నటువంటి సమాచారం. మొత్తం 112 ఓటర్లు, అందులో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సో అవన్నీ కూడా మొదటగా స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసుకెళ్ళి నేరుగా పన్వర్ హాల్ కౌంటింగ్ కేంద్రం దగ్గర తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో వాటిని ఒక్క చోట వేసి పూర్తిగా జంబుల్ చేస్తారు. జంబుల్ చేసిన తర్వాత వాటిని బండల్స్గా కడతారు. బండల్స్గా కట్టి సిబ్బందికి అందరికీ కూడా పంచుతారు. ఆ పంచిన తర్వాత కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. ఏవి ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు వచ్చాయి, ఏవి సెకండ్ ప్రయారిటీ ఓట్లు వచ్చాయి, ఏవి చెల్లని ఓట్లుగా ఉన్నాయి అనేది పూర్తిగా డిసైడ్ చేసిన తర్వాత క్లియర్ కట్గా ఎవరికి అత్యధికమైనటువంటి ఓట్లు వస్తాయి, దాంతోపాటు ఒక్కటి ఎక్కువ రావాలి అంటే 50% + 1 ఓటు ఎవరికి వస్తే వాళ్ళు గెలిచినట్టుగా అధికారులు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సో రేపు 10 లేదా 11 గంటల వరకు రిజల్ట్ వెలువడేటువంటి అవకాశం ఉంది. బీజేపీ నుంచి గౌతమ్ రావు అభ్యర్థిగా ఉన్నారు, ఎంఐఎం నుంచి అఫెండి అభ్యర్థిగా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్యలో చాలా టఫ్ ఫైట్ ఉండబోతుంది అనేది మొదటి నుంచి చర్చ జరుగుతుంది. కానీ క్రాస్ ఓటింగ్ పైన బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఎంఐఎం మాత్రం అత్యధికమైనటువంటి ఓటర్లు మాకే ఉన్నారు కాబట్టి మేమే ఖచ్చితంగా హైదరాబాద్ సీట్ని గెలుచుకోబోతున్నాం అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. వాళ్ళు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇవన్నిటికీ కూడా రేపు తెరబడేటువంటి అవకాశం ఉంది. 10 లేదా 11 గంటల వరకు ఖచ్చితంగా రిజల్ట్ వెలువడబోతుంది అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్ హాల్లో ఈ కౌంటింగ్ జరగబోతుంది. గంటకు ఈ కౌంటింగ్కి సంబంధించినటువంటి ఓట్లని కూడా ఎవరికి ఓట్లు పోలయ్యాయి, ఎన్ని చెల్లని ఓట్లుగా తేలాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మీడియాకు అధికారులు వెలువడిస్తారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా రేపు జరగబోయేటువంటి హైదరాబాద్ ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ లక్ష్మీకాంత్, శ్రవణ్, బిగ్ టీవీ, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి.